ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 20వ బుధవారము. మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము నుండి 15వ వచనం వరకు. అంతటా షెకెము బెత్మిల్లో నగరముల నాయకులు ప్రోగై షెకెము బురుజు వద్దనున్న సింధూరము చెంత అబీమెలెకు రాజుగా ప్రకటించిరి. ఆ సంగతి విని యోతాము గెరిసీము కొండనెక్కి పెద్దగా ఎలుగెత్తి షెకెము నగరవాసులతో ఇట్లనెను: షెకెము నాయకులారా వినుడు. మీరు నా మాటలు ఆలింతురేని దేవుడు మీ మాటలు ఆలించును. ఒకనాడు చెట్లన్నీ ఒక రాజును ఎన్నుకొనుటకై బయలుదేరిపోయెను. అవి ఒలీవు చెట్టును చూచి, నీవు మాకు రాజువు కమ్ము అని అడిగెను. కాని ఒలీవు వానితో, ఏమేమి నరులను దేవతలను సంతృప్తిపరచున తైలము నీయక మానుకొని మీ చెట్ల మీద రాజ్యము నెరపవలెనా అనెను. అప్పుడు చెట్ల అత్తిమ్రాణిని చూచి, రమ్ము నీవు మమ్మేలుము అని అడిగెను. కాని అంజూరము వానితో, ఏమేమి నా తీయని పండ్లను విడనాడి ఈ చెట్ల మీద రాజ్యము నెరపవలెనా అని అనెను. అంతటా చెట్లు ద్రాక్ష తీగలతో, రమ్ము నీవు మమ్మేలుము అని అడిగెను. కాని ద్రాక్ష తీగ వానితో, ఏమేమి నరులను దైవములను సంతృప్తిపరచున్న సారమును పోనాడుకొని మీ చెట్ల మీద రాజ్యము నెరపవలెనా అనెను. అంతటా చెట్లన్నీ ముండ్ల తుప్పను చూచి, రమ్ము నీవు మమ్మేలుము అని అడిగెను. తుప్ప వానితో, మీరు నిజముగానే నన్ను రాజుగా అభిషేకింతురేని నా నీడను నిలవుడు. లేదేని ఈ తుప్ప నుండి అగ్గి వెలువడి లెబానోను దేవదారులను కాల్చివేయునుగాక అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీవు ప్రసాదించిన బలము రాజు సంతసించినట్లు చేసినది. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 20వ అధ్యాయము 1వ వచనము నుండి 16వ వచనము వరకు. పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలియున్నది. ఒక యజమానుడు తన ద్రాక్షతోటలో పనిచేయుటకు కూలీల కొరకు ప్రాతకాలమున బయలుదేరెను. అతడు రోజుకు 1 దినారము చొప్పున ఇచ్చెదనని కూలీలతో ఒప్పందము చేసుకొని వారిని తన తోటకు పంపెను. తిరిగి ఆ యజమానుడు 9 గంటల సమయమున బయటకు వెళ్ళి అంగడి వీధులలో పని కొరకు వేచియున్న కొందరును చూచి, మీరు నా తోటకు వెళ్ళి పనిచేయుడు, తగిన వేతనమునిచ్చెదను అనెను. వారు అట్లే వెళ్ళిరి. తిరిగి 12 గంటలకు మరలా 3 గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని పంపెను. రమారమి 5 గంటల సమయమున వెళ్ళి సంత వీధిలో ఇంకను నిలిచియున్న వారిని చూచి, మీరు రోజంతా పనీపాటు లేక ఏలా ఇచ్చట నిలిచియున్నారు అని ప్రశ్నించెను. మమ్మెవరు కూలీకి పిలవలేదు కనుక మేమిచ్చట నుంటిమి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అంతటా ఆ యజమానుడు, అటులైన మీరు కూడా నా ద్రాక్ష తోటలు పనిచేయుటకు వెళ్ళుడు అనెను. సాయంత్రమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో ద్రాక్షతోటలో పనిచేసిన వారిని పిలిచి, చివర వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి వరకు వారి వారి కూలీ నిమ్ము అనెను. కావున 5 గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తలా 1 దినారము లభించెను. తొలుత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలి దొరుకునని తలంచిరి. కాని వారు కూడా తలాకొక దినారమే పొందిరి. వారు దానిని తీసుకొని యజమానినితో, పగలంతా మండుటెండలు శ్రమించి పనిచేసిన మాకును చిట్ట చివర 1 గంట మాత్రమే పనిచేసిన వారికిని
సమానముగా కూలి నిశ్చితివేమి అని గొనుగుచూ పలికిరి. అంతటా ఆ యజమానుడు వారిలో ఒకనిని చూచి, మిత్రమా, నేను నీకు అన్యాయము చేయలేదు. రోజుకు 1 దినారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసుకొని పొమ్ము. నీకిచ్చినంత కడపటివానికి ఇచ్చుట నా ఇష్టము. నా ధనమును నా ఇష్టము వచ్చినట్లు వెచ్చించుకుని అధికారము నాకు లేదా? లేక నా ఉదారత నీకు కంటగింపుగా ఉన్నదా అని పలికెను. అట్లే మొదటివారు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.